రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. దారిన పోయేవారు 108కి ఫోన్ చేస్తారు. ఆ వాహనం వచ్చేలోపే జరగకూడంది జరిగిపోతే ఇలా మరణిస్తున్న వారు ఎంతో మంది. ఘటన జరిగిన చోట సకాలంలో ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాటు చేస్తే బాధితులకు కొంతమేర ఉపశమనం ఉంటుంది. ఈ ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆచరణలో పెట్టేశాడు ఓ యువకుడు. హైదరాబాద్ నగరంలో రామ్నగర్లో నివాసముండే అశోక్ ఓ జ్యువెలరీ షాప్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు. ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో రోడ్డు మీద జరిగిన ఆ ఘటన అతన్ని ఆలోచనలో పడేసింది. ప్రమాదంలో కాలికి గాయమై రక్తస్రావంతో బాధపడుతున్న ఓ యువకుడు సాయం కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. తనుష్లో జాబ్ చేస్తున్నాం. ఇక్కడ అద్దంలోకి వెళ్ళి చూశాను. ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. అతను యాక్సిడెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాడు. ఆ అబ్బాయికి నరం కట్ అయింది కాలు దగ్గర. బ్లీడింగ్ చాలా అవుతుంటే ఆ సమయంలో నేను అద్దంలోకి వెళ్ళి చూసాను. అతను 108కి ఫోన్ చేశాడు. 108కి ఫోన్ చేసి నాకు ఇట్లా అయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది, రక్తం చాలా అవుతుందంటే అతను అడ్రస్ అడిగాడు. 108 అతను ఎక్కడ అయింది, ఏం సంగతి అని అడ్రస్ అడిగింది. తర్వాత మళ్ళీ నేను అంబులెన్స్ వాళ్ళకు కనెక్ట్ చేస్తున్నా అంటున్నాడు. ఆ కనెక్ట్ చేసి ఇవన్నీ లోపల చాలా బ్లీడింగ్ అంతా వెళ్ళిపోతుంది. అతను ఇక్కడంతా చాలా బ్లీడింగ్ అయింది. ఆ రోజు ఎవరు దాన్ని స్పందించలేకపోయారు. దాదాపు ఒక 1 అవర్ అయింది. అతను ఇక్కడనే కూర్చుండిపోయి ఆయన జోలో ఉన్న ఖర్చు కట్టుకున్నాడు ఆ బ్లీడింగ్కి. అయినా కానీ రెడ్ అవ్వలే. 1 అవర్ తర్వాత ఎవరు అజ్ఞాత వ్యక్తి ప్రైవేట్ వెహికల్లో అతన్ని తీసుకోవడం జరిగింది. కానీ అట్లాంటి సంఘటన ఇంకెవరికి జరగద్దని నేను ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే మంచిగా ఉంటుందనే ఆలోచనతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి కోసం తక్షణ ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రతి కూడలిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని భావించాడు అశోక్. మొదట హిమాయత్ నగర్లో దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ కిట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ఎంతో మంది బాధితులకు సకాలంలో చికిత్స అందించారు. అశోక్ సేవను వారు ప్రశంసిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సడన్గా ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, చిన్న యాక్సిడెంట్ అయిపోతే మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసేసి హాస్పిటల్ పంపిస్తున్నాము, అంతే, వేరేదేం లేదు. లేదా అతను పెట్టింది మంచి పని చేశారు. ఇంతకుముందు లేకుంటే ఇప్పుడు మనము డ్యూటీ చేసినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ అయిపోతాయి. ఏమైనా అయిపోతే మనం ఇమీడియట్లీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. ఫస్ట్ చేసి వాళ్ళకు హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తాం. ఇది మంచి పనినే. ఇది మొన్న కూడా ఒక పాపగా చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా కూడా వచ్చి అడిగింట్లో పెట్టుకున్నారు. ఇది చాలా బాగానే పనిచేస్తున్నది అనేది అశోక్ గారికి కృతజ్ఞతలు చెప్పాలని. అన్ని ప్రాంతాలను పెడితే కూడా బాగుంటుంది అనేది. సుల్తాన్ బజార్ పిఎస్ వాళ్ళు కూడా వచ్చిపోయారు 2 సార్లు. ఫోన్ నెంబర్ కూడా అడిగారు. అతని ఫోన్ నెంబర్ లేకుండే మళ్ళీ కూడా మేము ఫోన్ నెంబర్ ఒకటి రాసి పెట్టాలని ఒక రిసిప్ట్ పెట్టాము ఇందులో. మళ్ళీ అన్న చూసి మాకు మళ్ళీ ఫోన్ నెంబర్ రాసి పెట్టారు బాక్స్ పైన. ఇది అన్ని ప్రాంతాల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనం అశోక్కు వచ్చిన ఆలోచన ఆచరణలో సత్ఫలితాలు ఇస్తుంది. దీంతో నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, విఎస్టీ చౌరస్తా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 చౌరస్తాలకు కూడా ఈ ప్రాథమిక చికిత్స కిట్లను ఏర్పాటు చేశాడు. అశోక్ సేవాభావాన్ని వాహనదారులు మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టడం వల్ల చాలా యాక్సిడెంట్ జరిగినప్పుడు తొందరగా ప్రమాదానికి గురైన వ్యక్తి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉపయోగకరం ఇది పబ్లిక్కి. ఇది ఒక సెక్యూరిటీ గార్డ్. అవును, అవును, చాలా గ్రేట్ అండి. ఈ పని తన ఒక్కడికే పరిమితం కారాదు అని భావిస్తున్నాడు అశోక్. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ట్రాఫిక్ కూడళ్లలో ఇలాంటి కిట్స్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాడు. అయితే ఇది నేను సొంత డబ్బులతో నేను పెడుతున్నాను. నాకు తోచిన సాయం చేసి ఇంకెవరైనా ఆర్థికంగా సాయం చేస్తే ఇంకా ప్రతి ఒక్క ప్రాంతంలో నేను పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు వాడుకోవాలి. దీన్ని వేస్ట్ ఎవరైనా చేసేది ఉంటే దీన్ని ఖచ్చితంగా వాళ్ళని ఆపి దాన్ని మళ్ళీ భద్రంగా పెట్టాలి. అంటే ఎవరైనా యూజ్ చేసుకుని అట్లే వదిలేస్తే మాత్రం దాన్ని వెంబడి దాని బాక్స్ క్లోజ్ చేయాలని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరిని. అశోక్ చేసేది చిన్న ఉద్యోగం, జీతం కూడా అంతంతే. అయినా తన సొంత డబ్బుతో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేస్తున్నాడు. సమాజంలో జీవిస్తున్నందుకు తన వంతుగా రుణాన్ని ఇలాంటి మంచి పని రూపంలో తీర్చుకుంటున్నాడు. నగరంలోని ప్రతి కూడలిలో ఇలాంటి కిట్లు అందుబాటులోకి వస్తే ఎంతో మంది రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆదుకునే అవకాశం ఉంది.